దుర్గారావు అనే వ్యక్తి నెలకు ఎంత సంపాదిస్తున్నారంటే ఏం చెప్తారు? ఓకే, మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు. వాళ్ళకు మీరు ఏమి సలహా ఇస్తారు? రమ్మంటారా, వద్దంటారా? రావచ్చండి. మీరు ఇక్కడ చూసిన ఒడిదొడుకులు గాని, అవమానాలు గాని, అభిమానాలు గాని అలాంటివి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యాయా ఈ 4 years లో? ఆ, మీకు జరిగిన మంచి ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్? అంటే బ్యాడ్ అంటే మేము వీడియోస్ చేసేటప్పుడు మమ్మల్ని తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేదండి. నేను ఏది పట్టించుకునేవాళ్ళు కాదండి. ఎందుకంటే మా మిస్సెస్ చాలా నీట్ గా ఒక సాంప్రదాయమైన కుటుంబంలో ఎలాగైతే ఉంటారో అలా చూపిస్తున్నాను. ఎందుకు చేస్తున్నారో ఒకసారి తిట్టుకొని నేనేమైతే వలగరగా చూపిస్తానని అనుకుని అలా ఎదురుకెళ్ళిపోయేవాడిని అండి. అలా తిట్టుకున్న వాళ్ళే ఈ రోజు దుర్గారావు అభిమానులు అయ్యారు. చాలా హ్యాపీ. చాలా మంది తిట్టుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇవాళ దుర్గారావు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా దుర్గారావు గారు అంటే టీవీలో ఉన్నారు. అది చాలా హ్యాపీ. చాలా అంటే దుర్గారావు అనే వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చాడు, సో ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నాడు. ఒక వ్యక్తి మిమ్మల్ని అంటే అతను కూడా నా ఇండస్ట్రీని నమ్ముకొని వస్తే అతను ఫైనాన్షియల్ గా సస్టైన్ అవ్వగలడా? ఒక వ్యక్తి మంత్లీ సర్వ్ అవడానికి కావాల్సినంత మనీ దొరుకుతుందా? అంటే మరి మన బిహేవియర్ బట్టే ఉంటదండి ఏదైనా. ఓకే, దుర్గారావు అనే వ్యక్తి నెలకు ఎంత సంపాదిస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే నార్మల్ చెప్పండి, ఇంత మాకు ఎగ్జాక్ట్ అమౌంట్. నార్మల్ గా నాకు నెలకు కాదు 40-50 అయితే మంత్లీ సంపాదిస్తారు. ఒక 40-50. అవునా? అక్క మీకు ఎలా కనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మామూలు సోషల్ మీడియా అంటే భయపడతా ఉంటాము. అలాంటిది మీరు వచ్చి డాన్స్ వేయటము అంత సపోర్ట్ గా ఉంటుంది. ఎట్లా కనిపిస్తుంది? అందరూ సపోర్ట్ చేశారండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే బయటకి ఏదైనా చేయగలమండి. ఇలా వెనకాల మా ఆయన గారు సపోర్ట్ చేశారు. అదేనండి నాకు కొన్నంత వరకు. అంటే మీరు డిఫరెంట్ గా అంటే కాళ్ళు కానీ చేతులు కానీ థాట్ ఎలాగొచ్చింది? సరదాగా మరీ బొమ్మలాగా నుంచుంటే యాక్టింగ్ రాదండి. మరీ బొమ్మలాగా నుంచి బాగోదు కదా అనేసి నా రిమోట్ గానీ లేకపోతే పొగబుత్తు గానీ ఏదో ఒకటి ఇచ్చేవారు. అదే పట్టుకే చేసేదాన్ని. నేను చేశానండి. వీడియోస్ నీట్ గా చేస్తుంటే ఎవరు చూస్తాను కనీసం 100 లైకులు కూడా వస్తాలేదు. ఏం తప్ప అసలు ఏంటి మనం ఏం చూపించినా అభిమానులు మనల్ని ఫాలో అవుతారనేసి ఆలోచించి రిబ్బన్లు కట్టుకుని ఫోన్ లో మాట్లాడటం కొత్తదనం ఏమి ఉండదు. అదే పౌచీని పట్టుకుని మాట్లాడితే ఇదే ఉంటాం. పౌచీని పట్టుకుని మాట్లాడుతున్నా అంటారు. అలాగే టీవీ రిమోట్లు పట్టుకుంటాం, పప్పు గుర్తులు పట్టుకుంటాం, పౌటీలు పట్టుకుని పాడిస్తాను. బాగా ఆ, ఆదరించారు. ఇంకా అలాగలాగా అదొక ట్రెండ్ అయిపోయింది. అంటే మీరు ఎంత కష్టపడి డాన్స్ చేసినా తను ఒక మూమెంట్ తో మొత్తం తన సైడ్ తిప్పుకోవడం ఎట్లా కనిపించింది? పాపం రియల్ గా చెప్పాలంటే అమ్మాయికి అసలు చదువుకోలేదని అది చదువుకుంది కానీ ఏమీ తెలియదు. చాలా గారవంగా పెరిగింది. అంటే నేనే రమ్మని బలవకారం పెడితే మరీ నుంచి నేను చేయలేకపోతే బాగోదని అలా చేసింది. అది ఒక దేవుడు ఏమైనా చెప్పండి. ఆ చెప్పు ఎలా ప్రతి ఒక్కరికి నిదర్శనమైంది. అక్క ఎప్పుడన్నా కోపం వచ్చింది రోజు ఎప్పుడూ రాలేదండి. కెరీర్ మొత్తం చూసుకుంటే తిరిగి ఫాస్ట్ 4 years కి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు అంటే ఇన్స్టా కేసుల కాడి నుంచి నా లైఫ్ మారిపోయిందండి. ఇప్పుడు నుంచి కూడా చాలా బాగుంది. అభిమానులు అందరూ కూడా ఏ వీడియో చేసినా ఏ సినిమా చేసినా నన్ను సపోర్ట్ చేస్తారు. నిజంగా చాలా 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 థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ రోజు పుట్టినరోజు ఇంత ఘనంగా ఇప్పుడు 13వ కేకు కట్ చేశారంటే నా అంత అదృష్టవంతులు ఎవరో ఉంటాం. అభిమానులు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ విషయంలో.